భగవంతుడు మనకు మంచి అవకాశం ఇచ్చిండు. కాకపోతే సార్ వచ్చి ఒక 3 months పీజీ చేసిండు. సార్ వయసు 50 సంవత్సరాలు, సారు పీజీ చేసిండు. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం పీజీ చేసిండు ఒకసారి అర్థం చేసుకోండి. కానీ ఆ భగవంతుడు అవకాశం ఇవ్వలేదు. కానీ వెస్టేజ్ అనే రూపంలో పంపేసరికి ఎందుకు సడన్గా తీసుకొని వెళ్ళలేదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైనా శాస్త్రం ఉందా మనకి? ఉందా సార్? లేదు. కానీ అది అర్థం చేసుకొని ఉన్నప్పుడే ఒకటే సామెత ఉంటుంది, పెద్దలు చెప్పేమాట, దీనిలో ఉన్నప్పుడే ఇల్లు సగం తీసుకోమని. ఎసాను ఇలా సగం జీవితం సగనానికి ముస్లిం వాళ్ళందరూ డైరెక్ట్ తెలుగు భాష. ఎసాను బతికేది 70 సంవత్సరాలు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 30 to 50 years ఉన్నారు. అంటే సగం జీవితం వెళ్ళిపోయింది. ఏమైనా సాధించామా సార్? ఏం సాధించాల. అందుకే ఉన్న సమయాన్ని ఏదైతే భగవంతుడు అవకాశం పొడిచిండు, భూమి మీదకి ఏ దేవుడైతే పంపించిండో ఆ దేవుడు నువ్వు బాగుపడరా బాబు అనే అవకాశాన్ని కూడా పంపించిండు. అందుకే దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చెప్తున్నాను. నేను పొద్దున్న లేసే చెప్తుంది ఒకటి మాట, సమయానికి మీరు ఇవ్వండి, సమయం మీకు ఇస్తుంది చెప్తుంటారు. ఆ సమయానికి మనం విలువ నేర్చుకుంటే ఆల్రెడీ యూనివర్స్ కనెక్షన్ మనకు విలువిస్తుంది, మన జీవితాలు కూడా బాగుపడతాయి. అందుకే ఎవరు ఏం శాస్త్రం కాదు. అందుకే ఉన్నప్పుడే చక్కదిద్దుకోమని చెప్తున్నాను. అందుకే డోంట్ వేస్ట్ ఆఫ్ టైం. టైం వేస్ట్ చేయకండి. జీవితాలను మనం నమ్మి వచ్చిన భార్య కానీ పిల్లల్ని కానీ వాళ్ళు నమ్మేదో వచ్చారు మన దగ్గరికి, కానీ వాళ్ళకి న్యాయం చేయమని కోరుతున్నాం. అర్థమైంది సార్? సడన్ గా సారా ముందు రోజు కూడా ఇక మెసేజ్ నాకు లాస్ట్గా దేవుడు పంపించిండు, మెసేజ్ అని పంపించిండు, దీనికి ఖచ్చితంగా మనందరం కలిసి చేద్దామని వాళ్ళ టీం అంతా 40+ 50+ లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 3-4 సార్లు చెప్పినట్టు ఎందుకో తెలియదు. కానీ అదే రోజు నైట్ కారే యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. తెల్లారికే ఫోన్ వచ్చింది, జూమ్లో ఉన్న ఫోన్ వచ్చింది, సార్ ఇట్లా యాక్సిడెంట్ సార్. అదే నేను నిన్న కూడా నాతో మాట్లాడింది కదా, కానీ తెల్లారికే లేదు సార్. కానీ ఎవరికి ఏది శాస్త్రం కాదు. ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చేతులెత్తి జోడించి చెప్తున్నాను. ఇలా పిల్లలు అడిగే క్వశ్చన్ సమాధానం ఉంటా, డాడీ నేను మీకు ఏమని అని చేసినా తీసుకొచ్చిన 4 ఆడపిల్లలు సార్. మనం 4 ఆడపిల్లలు. మరి ఎంతమంది వచ్చారో తెలియదు, 4 members. ఆ పిల్లలు అడిగే క్వశ్చన్కి సమాధానం ఉందా మన దగ్గర? కష్టపడడమే సమాధానం, డబ్బు సంపాదడమే సమాధానం, అంతకుమించి ఏం లేదు. ఉన్నా లేకున్నా ఇవాళ వెస్టేజ్లో ఒక స్టార్ డైమండ్ అయ్యి ఉంటే ఇవాళ 40,000 50,000 ఆటోమేటిక్ వచ్చేది. కానీ 2-3 months సార్ తెలిసిపోతాం. కానీ ఇళ్ళకు అన్నోడి ఎంత దేవుడు గుడ్డోడు అంటారు కదా, అలాగే తీసుకొని పోయాడు. కానీ నేను అనేది అదే, మనందరికీ పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్కు సమాధానం ఉందని అడుగుతుంది. ఆ క్వశ్చన్ మీకు వస్తే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. అంటే 50,000 అంటే ఒక్కసారి ఇస్తాం సార్, ప్రతి నెల ఇవ్వగలుగుతున్నాం? ఎవరైనా ఇవ్వగలుగుతున్నారు? లేదు. అదే నీ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఒక స్టార్ దగ్గర ఒక 50,000 లక్ష రూపాయలు సంపాదించగలిగితే వాళ్ళకు ప్రతి నెల వచ్చేది. ఎవరి గురించి చేయి దాచి ఆడాల్సిన అవసరం లేకపోయేది. అందుకే దయచేసి అందరూ అర్థం చేసుకోవడానికి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. మన చేసిన సాయం మన టీంలో అందరూ కూడా తలా 500 1000 రూపాయలు వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఇచ్చే బుద్ధి ఉన్నప్పుడే తీసుకునే అర్హత వస్తుంది, ఇచ్చే బుద్ధి లేనప్పుడు తీసుకునే అర్హత లేదు. అది యూనివర్స్ కనెక్షన్ చెప్పిన ముచ్చట. అందుకే మనం అంటూ సాయంగా